హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. షార్ట్ వీడియోనే అనుకోండి, బట్ ఇది ఎప్పటిదో వీడియో. బట్ ఈ వెదర్కి ఇప్పుడు చూస్తుంటే మాత్రం చాలా యమ్మీగా అనిపిస్తుంది. నోట్లో అయితే వాటర్ వచ్చేస్తున్నాయి. అంత యమ్మీగా ఉండే కర్రీ అయితే. ఇదేమో చిన్న చేపలు ఉంటాయి కదా, వాటితో పులుసు అయితే వేసింది మమ్మీ. ఆల్మోస్ట్ పులుసు అయితే రెడీ అయిపోయింది. పులుసు మొత్తం మరిగిన తర్వాత చిన్న చేపల్ని అలాగే వేసేసుకొని ఇంకొద్దిసేపు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదేమో చిన్న చేపలతో పులుసు. తర్వాత మిగిలిన చేపల్ని కొన్నిటికి మ్యారినేట్ చేసింది. అల్లం వెల్లిగడ్డ, తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి సింపుల్గా అంతే వేసి తర్వాత డీప్ ఫ్రై అయితే చేస్తుంది అనమాట వాటిని. నాకైతే ఇప్పుడు కూడా వాటర్ వచ్చేసినాయి నోట్లో. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నింటిని తీసి ఇలా పక్కనైతే పెట్టుకోవాలి గిన్నెలో. ఇవన్నింటితో మళ్ళీ ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే రెడీ అయిపోయిన చేపల పులుసు అయితే పక్కన పెట్టేసుకున్నాము. చాలా యమ్మీగా ఉండే. నాకైతే మామూలుగా పెద్ద చేపల కన్నా చిన్న చేపలతో ఉంటే చాలా ఇష్టము, ఫిష్ కర్రీ అలా. తర్వాత అందులోంచి కొంచెం ఆయిల్ అయితే తీసేసి అందులోనే ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి మళ్ళీ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఈ ఫ్రై చేసుకున్న చిన్న ఫిషెస్ ఉంటాయి కదా, వాటిని ఇందులో వేసుకొని మళ్ళీ కాసేపు కర్రీ చేసేసుకోవాలన్నమాట. మమ్మీ అక్కడ చేసి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒకసారి కలపమంటే కలుపుతున్నా. ఏదో వంట మొత్తం నేను వేసినట్టు బిల్డప్ ఇస్తున్నాను అనమాట. సో ఓవరాల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపిస్తుండొచ్చు, బట్ అలా ఉంటేనే బాగుంటుంది అనమాట నాన్ వెజ్ కర్రీస్కి. అవి ఇంకా మంచిగా ఫ్రై అవుతూ ఉన్నాయి. తర్వాత తీసుకొని ఇలా నేనైతే తింటున్నా. ఎంత బాగుందో అది, మొత్తం క్రిస్పీగా క్రంచీగా చాలా మంచిగా ఉండే కర్రీ. ఈ వెదర్లో ఎందుకో ఈ వీడియో అయితే పోస్ట్ చేయాలనిపించింది. నాకైతే మిస్ అవుతున్నాను ఈ చిన్న చేపల కర్రీ. మళ్ళీ ఈసారి కుదిరినప్పుడు మళ్ళీ తీసుకొని రావాలి. ఎప్పుడు దొరకవు అనమాట చిన్న చేపలు, ఇలా వర్షం పడుతుంటే అలా ఎక్కువగా ఉంటాయి. సో మీకు దొరికితే ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను.